అంత రిస్క్ అవసరమా? నా ఫిట్నెస్ ని శంకిస్తున్నావా? డిస్ట్రిక్ట్ లెవెల్ లో హ్యాట్రిక్ ఛాంపియన్ నీలాంటి నలుగురిని మోస్తా. ఎక్కడికి? ముగ్గురిని తీసుకొస్తా. అవసరం లేదు, పదా. సరే చూస్తా. అయిందా? బాగా మీరు కూడా ఈగో లిఫ్టింగ్ చేస్తే ఇట్లానే అవుతారు. మీకు ఎంతైతే వెయిట్ సెట్ అవుతుందో అంతే వెయిట్ లిఫ్ట్ చేయండి. లేదు అన్నప్పుడు మీ మజిల్స్ పైన కాదు పడేది, మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన పడుతుంది అనమాట. అట్లాంటప్పుడు మీరు బ్లాక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే టైంలో మీ బీపీ కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి లో బీపీ ఉంటే లో బీపీ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీ ఈగో లిఫ్ట్ చేయకండి. ఇంకోటి, ఈ లిఫ్టింగ్ చేసినప్పుడు మీ మజిల్స్ పైన కాకుండా పాయింట్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంటది అనమాట. అండ్ మీ మజిల్స్ ఏం ట్రైన్ అవ్వవు, గ్రో అవ్వవు, మీ ప్రోగ్రెస్ కూడా స్లో అయిపోతూ ఉంటది. సే నో టు ఈగో లిఫ్టింగ్. ఎవరైనా ఈగో లిఫ్టింగ్ చేస్తున్నా కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నా, వాళ్ళకి షేర్ చేసేయండి. ఇంకా ఇట్లాంటి తెలుగులో ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ అకౌంట్ ని ఫాలో కొట్టేయండి.